ముందుకెళ్ళాలి, చెయ్యి కడుక్కోవాలి, మీ హక్కులు ఐక్యంగా ఉండాలి, మీ హక్కులను సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ దినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా ప్రతి ఆదివాసి కూడా ఈరోజు తరలివచ్చి ఈరోజు మా పిఓ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా భద్రాచలంలో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీనికి మీరు ఇంకా చదువుకోవాలి, మీకు ఇంకా వెనకబడి ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు విద్యని ముందు అవసరమైతే దాంట్లో మా పిఓ గారు 10 ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూల్స్ పెట్టి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియంలో మరి ఏ డాక్టర్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, లాయర్ చదవాలన్నా ఇంగ్లీష్ చదవాలి. కాబట్టి మొట్టమొదటి నుంచే మీరు ఏబిసిడీల నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాలను తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ అండదండలతో ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొని వచ్చి అదేవిధంగా ఐటీడీలోని మ్యూజియం తీసుకొని వచ్చి మా ఆదివాసీ మూల చరిత్రలో లాస్ట్ ఇయర్ ఒక ఇలవేల్పుల చరిత్రని ఒక బుక్ తయారు చేసి ప్రతి గ్రామాన్ని చదవండి, మీ ఇలవేల్పుల్ని మీ మూలాలను మర్చిపోతున్నారని పిఓ గారు ఒక బుక్ రాసి అదేవిధంగా ఒక ట్రైబల్ మ్యూజియం పెట్టి ఎప్పుడో పురాతన నుంచి మా పూర్వీకులు ఎలా వచ్చారనే దాంట్లో మనం మీ పూర్వీకులు ఇలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చారనే దాంట్లో ప్రతి ఒక్క మ్యూజియం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఒక మిట్టి పెట్టే విధంగా ఈరోజు మనం వాడుకున్న వస్తువుల కానించి మన ఏదైతే ధరించిన దుస్తుల కానించి మొత్తాన్ని కూడా ఒక మ్యూజియంలో పెట్టిన పిఓ గారికి అదేవిధంగా మనం ఏదైతే మన ప్రాంతాల నుంచి వస్తున్న ఇప్ప లడ్డు కానీ నువ్వుల లడ్డు కానీ చేస్తే మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకొని ₹1 కోటి మన ఐటీడీ పిఓ గారికి ద్వారా మన ఐటీడీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఒక ట్రైబల్ ఒక గిరి మార్టును పెట్టి భద్రాచలంలో మన గిరిజనులు పండిస్తే పంటను మనం ఏదైతే నాటు కోడిగుడ్డు నుంచి కంచుపిట్ట గుడ్డు నుంచి అనేక రకాలుగా జొన్నలు కానీ సద్దలు కానీ ఇప్పటి లడ్డు కానీ మనం ఏదైతే మనం తయారు చేస్తున్నామో మన నేచురల్గా ఆర్గానిక్ ఫుడ్ని ఈ గిరిమార్ట్లో పెట్టి ఈరోజు దాంతో పాటు అభివృద్ధితో పాటు అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న పిఓ గారికి మేము ధన్యవాదాలు తెలపాలని ఈరోజు చెయ్యి కలపండి. దాంతోపాటు మాకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ పీసా చట్టాలు కానీ మనం ఏవైతే 170 కానీ అదేవిధంగా ఈరోజు ఈ యాక్ట్లను మీరు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ హక్కులు మీరు కాపాడుకోండి, మీరు మర్చిపోకండి. మీ హక్కు ఇది. ఏదైతే మీకు అడవి ప్రాంతాల్లో ఇస్తున్నా మీకు ఏదైతే వనరులు ఉన్నాయి అన్నీ మీవే. ఈ భూభాగంలో ఉన్న మా వస్తువులన్నీ ఏదైతే సంపదని మీదని చెప్పడానికి ఈరోజు మంచి వేదికగా ఏర్పరిచిన పిఓ గారికి మా ఆదివాసుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నిజంగా ఇలాంటి గొప్పతనాన్ని చాటుకున్న వచ్చిన తర్వాతనే అనేక ఈరోజు అందరి కొరకు ఈరోజు ఆడే వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ ఈరోజు మినీ స్టేడియాన్ని తీసుకొచ్చిన పిఓ గారికి మా ఆదివాసుల తరఫున నిజంగా ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుపుకుంటూ ఆదివాసులను ముందుకు తీసుకెళ్తూ చదువు రంగంలో, వైద్య రంగంలో, ఈరోజు అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం అండదండలతో ఈరోజు పిఓ గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు మా అందరికీ తరఫున పిఓ గారికి మరియు మా మీడియా మిత్రులందరికీ మీరు కూడా మా ఆదివాసుల పూర్వీకులు ఎలా ఉన్నాం మేము కూడా మీతో కలిసి నడుస్తున్నాం, మీరు కూడా మీ అండదండలు ఉండాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు.